తెలంగాణలో పొలిటికల్ వార్ నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు కొండ సుస్మిత రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే మాజీ ఓఎస్డి కొండ సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్పై అటెంప్ట్ మర్డర్ కేసు కూడా అయింది. నిన్న జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పుడు వెతుకుతున్నారు. అయితే కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గానే సుమంత్పై కేసు నమోదైందనే వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ప్రభుత్వ విప్ బీల్రా ఐలయ్య ఆధ్వర్యంలో దాదాపు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరు కలిసి ఒక 15 మంది ప్రెస్ మీట్ పెట్టారు. రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. ఇంక డైరెక్ట్ ఏం లేదు, రాజీనామా చేసేసి ఏం లేదు, ఇంకా చాలు, ఇక చాలా భరించినాం, ఇక చాలు. గతంలోనే మీ ఓఎస్డి మాజీ సుమంత్ ఉన్నాడు కదా, డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి పోయి గన్ను పెట్టి బెదిరించిండు. తర్వాత కేటీఆర్ పై సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అని పార్టీ పరువు తీసినావు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 2024లోనే వ్యాఖ్యలు చేసినావు. అసలు ఎవరు చేయమన్నారు? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఒక హద్దు పద్దు ఉండాలి కదా. ఆనాడు ఎంత డ్యామేజ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. అరే, ప్రభుత్వం వచ్చి నెలలు కూడా గడవలేదు, అప్పుడే వ్యాఖ్యలతోటి పెద్ద దుమారం రేగి అసలు ఎన్ని రోజులు భరించాలి? చూస్తూ ఉంటే ఇక రెచ్చిపోతున్నారేంది అని తీవ్ర వ్యాఖ్యలు చేసిండ్రు. అంటే వాస్తవంగా కూడా కొండ సురేఖ 2024లో కేటీఆర్పై వ్యాఖ్యలు చేసింది. ఆ రోజు నుంచి ఆమె వార్తలు వస్తూనే ఉన్నాయి క్రమంగా. సరే, ఒక కొన్ని నెలలు గ్యాప్ ఉంటే ఉండొచ్చు. ఆ మధ్యలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో గొడవలని, లేకపోతే కడియం శ్రీగారి, తర్వాత సీతక్క, తర్వాత ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డిపై. అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఆయన ఉన్నాడు కదా, మల్లురవి డాక్టర్, నాగర్ కర్నూలు ఎంపీ, 3 రోజులలో వివరణ ఇవ్వాలంటే ఆమె 3 గంటల్లోనే ఇచ్చింది. నాకు అసలు సంబంధమే లేదు. ఆమె మాట్లాడితే నాకేం సంబంధం, నాకెందుకు ఇచ్చిండ్రు, ఆమెకేం సంబంధం, ఆమె పెళ్ళి అయిందే, ఆమె సంసారం మీద ఆమె ఉంది, ఆమె పరకాల టికెట్ కావాలంటే ఆమె వ్యక్తిగత మాటలు నాకేం సంబంధం అని చెప్తా ఉంది. ఈ అంశాల గురించి కూడా వాళ్ళు మాట్లాడిండ్రు. అసలు ఏం సంబంధం అని చెప్తున్నావు? అందరు ఉంటున్నది మీరు ఒక దగ్గరనే, నీకు తెలియకుండా ఎట్లా మాట్లాడుతా అని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా. అయితే వెనక్కి తీసుకోని చెప్పింది మళ్ళీ ఉల్టా. మల్లురావుకి కౌంటర్ వేసింది, మీరు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోండి, నాకు ఇచ్చుడు కాదు, నేను వివరణ ఇచ్చుడు కాదు అని చెప్తా ఉంది. అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో అసలు ఇక్కడ ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డి నాయకత్వం బలహీనపడుతుందా లేదా పడిందా, లేకపోతే బీఆర్ఎస్ వెనుక ఉండే ఏమన్నా నడిపిస్తూ ఉందా చెప్పలేము మరి, రాజకీయాలు కదా. లేదా బీజేపీ ఏమన్నా నడిపిస్తూ ఉందా, ఏమైనా రెచ్చగొడుతుందా, లేకపోతే పార్టీలు ఏమైనా గాలాలు వేసినాయా, ఏం జరుగుతుందో కానీ ఏ అంశాలు కూడా. కొండ సురేఖ ఇష్యూ మాత్రం మీరు చూడండి, ప్రభుత్వం ఏర్పాటు నుంచి నడుస్తూనే ఉంది. కొండ సుస్మిత మాటలు అసలు నిజంగా తల్లి సపోర్ట్ లేకపోతే, కొండ సురేఖ సపోర్ట్ లేకపోతే మాట్లాడతారా? అసలు సాధ్యమే కాదు, అస్సలు సాధ్యం కాదు. అసలు ఆ వ్యాఖ్యలు ప్రతిపక్ష నాయకులు కూడా చేయరు. అవి ఆ స్థాయిలో వేసిందంటే కాంగ్రెస్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉలిక్కిపడ్డాడు. ఫస్ట్ రేవంత్ రెడ్డికి అసలు ఏంది ఇది నా పరిస్థితి, ఎందుకంటే ఆయన చెప్తా ఉంటాడు డైలాగులు, వాళ్ళు 2034 వరకు నేనే అని చెప్తా ఉంటాడు. కానీ ఈ యొక్క తిరుగుబాటు చూస్తూ ఉంటే కష్టం అనిపిస్తుంది. అయితే నేను ఇప్పటిదాకా ఒక న్యూస్ చూసిన, రేవంత్ రెడ్డిపై తగ్గేదే లేదని చెప్తుంది. ఎందుకంటుందంటే ఆ మాట కూడా, ఇప్పుడు సుమంత్పై కేసు అయింది, అటెంప్ట్ మర్డర్, ఎవరో గొంగిడి హరికృష్ణ ఒక కేసు పెట్టాడు జూబ్లీహిల్స్లో, మెడిపల్లర్ పెడితే అది బదిలీ అయింది. ఇక్కడ ఇంకా రెచ్చిపోతానని చెప్తుంది, నేను తగ్గేదే లేదని చెప్తా ఉంది. మరి అంత ధైర్యం ఏందో అర్థమవుతుంది. అయితే ఈరోజు వాళ్ళు సిఎల్పి కాంగ్రెస్ శాసనసభ కార్యాలయంలో పెట్టుకున్నారు. దానిలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా బీల్రా ఐలయ్య విప్ ఆధ్వర్యంలో పెట్టుకున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మంత్రి కొండ సురేఖను బర్తరఫ్ చేయాల్సిందే అని చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ నల్గొండకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా బర్తరఫ్ చేయాలి, చూసేది ఏం లేదని చెప్తున్నారు. మరి వీళ్ళ రేవంత్ రెడ్డి ఆదేశం లేని వాళ్ళైతే పెట్టరు అంటే రేవంత్ రెడ్డి కూడా ఇక క్షమించదలుచుకోలేదేమో అనిపిస్తూ ఉంది. ఇక అట్లా ఉంది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా డిస్మిస్ చేయాలని చెప్తారు. డిస్మిసే ఏకంగా. కన్న కూతురు వ్యాఖ్యలను కనీసం ఖండించరా, నటి సమంత విషయంలోనూ చిక్కులు తెచ్చారు. నిజంగా ఇది మాత్రం సమర్థించని విషయమే. సమంత విషయంలో ఈమె ఏదో చూసినట్టు, లేకపోతే ఈమె చాటింగ్ దొరికినట్టు, కేటీఆర్కు సమంతకు మధ్య ఏదో కేటీఆర్పై వేసింది. అప్పుడు ఏదో చాటింగ్ దొరికినట్టు చూసినట్టు నిరాధారణమైన ఆరోపణలు చేసింది. అప్పుడు నిజంగా అసలు ఆమెనే క్షమాపణలు చెప్పింది, తప్పైంది నాకని. అట్లా మాట్లాడుతూ కూడా సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యే డిమాండ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండ సురేఖ వివాదం చిలికి గాని వల్ల మారింది.
ముఖ్యమంత్రిపై తన కుమార్తె వ్యాఖ్యలను ఖండించకుండా తనకు సంబంధం లేదని కొండ సురేఖ వివరణ ఇవ్వడంపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమెకు వ్యతిరేకంగా సమావేశమయ్యారు. ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్లో సిఎల్పి వేదికగా ఉమ్మడి వరంగల్ నల్గొండ జిల్లా కాంగ్రెస్ 15 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు చర్చించి హాట్ కామెంట్ చేశారంట. మంత్రివర్గం నుంచి కొండ సురేఖను బర్తరఫ్ చేయాలంట. అంటే ఆమె కూడా రెడీగా ఉన్నట్టుంది, అన్ని తెగించే మాట్లాడుతున్నట్టుంది. వార్తలు ఏంటంటే లోపల వాళ్ళు బీఆర్ఎస్ టచ్లోకి పోయింది, బీఆర్ఎస్ వాళ్ళు గాలం వేసిండ్రు, రమ్మని చెప్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. తెలియదు మరి, తెగింపు అయితే ఎక్కువైపోయింది నిజంగా. ఇప్పుడు ఏదైనా మనం ఎప్పుడు తెగిస్తాం లేదా ఎప్పుడు ఎక్కువ మాట్లాడతాం, మనం ఇంకా ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నప్పుడే మాట్లాడతాం. అంటే ఇప్పుడు కొండ సురేఖపై ఆరోపణలు లేకపోతే ఎందుకు ఇంత వీళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే కనీసం ఖండించలేదు. అసలు నాకేం సంబంధం అని చెప్తా ఉంది, ఎందుకంటే కూతురే కదా ఆమె. అంటే తెగించింది కొండ సురేఖ కూడా, అయితే అయ్యింది పోతే పోయింది ఏదైనా కానీ అనుకుంటుంది ఆమె. మంత్రివర్గం నుంచి కొండ సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు, పార్టీ నుంచి డిస్మిస్ చేయాలన్నారు. సిఎల్పి భేటీ అనంతరం ప్రభుత్వ బీల్ రాయలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. నేను కూడా మాట్లాడించిన ఎమ్మెల్యేలతోటి, బీల్ రాయలతోటి మాట్లాడించిన చాలా మందితోటి, వేముల వీరేశం, చిక్కుడు వంశీకృష్ణ, అచ్చంపేట, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో, వీళ్ళు చాలా మందితోటి మాట్లాడించిన మన తొలి వెలుగు ఛానల్లో ఉంటాయి చూడండి. సినీ నటి సంబంధ విషయంలోనూ మాట్లాడి సురేఖ పార్టీకి చిక్కులు తెచ్చారని గుర్తు చేశారు. పార్టీని బలహీనపరచాలని కుట్ర చేస్తున్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వదిలేయొద్దని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు విజ్ఞప్తి చేశారు. అంటే వీళ్ళు తెగించారు ఏమన్నా కానీ. అంటే ఇప్పుడు వీళ్ళు ఖండించకపోతే ఏమవుతుందంటే ప్రతిపక్షానికి బలం. బర్తరఫ్ పూర్తిగా పార్టీని డిస్మిస్ చేయాలని చెప్తారు. మంత్రి పదవిని బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి, తర్వాత డిస్మిస్ చేయాలని చెప్తున్నారు. అంటే ఈమె తెగించింది కదా, వాళ్ళు తెగించారు. ఇక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఎమ్మెల్యేతో కూడా కొండ సురేఖ మాట్లాడడం లేదని ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీలు మారుకుంటూ కాంగ్రెస్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదనడం అత్యంత విడ్డూరమన్నారు. పార్టీలో భేదాభిప్రాయాలు ఉంటే సిఎల్పి లేదా పిసిసి సమావేశాల్లో మాట్లాడాలి తప్ప ముఖ్యమంత్రిని పార్టీని ఉద్దేశించి బహిరంగ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఇక చెట్టు మీద ఉండి ఆ కొమ్మనే నరుకుతున్నారు. పార్టీలోనే ఉంటూ సీఎం నిర్ణయాలను తప్పు పట్టడం అంటే ఉన్న చెట్టు కొమ్మను తామే నరుకున్నట్లేనని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు. తల్లి కూతుళ్ల వ్యాఖ్యలను ఖండించకపోతే ప్రతిపక్షాలకు బలం చేకూర్చినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. సీఎంకు కొండ కుటుంబం వెంటనే క్షమాపణ, వాళ్ళేం క్షమాపణ చెప్పారు, ఎందుకంటే రెడీగా ఉన్నారు వాళ్ళు, ఓనికి రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా. అంటే కొండ సుస్మిత కూడా కొంత ఆవేశం తగ్గించుకొని, ఎందుకంటే ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి చేయి పైకి లేపి ఈయననే నిలబడతాడంత మాత్రాన ఏం జరగదు కదా. ఇప్పుడు అందరికీ వస్తాయనుకుంటారా టికెట్లు? ఎవరు మారుతారో ఎవరు వస్తారో, రేపు నియోజకవర్గాలు పెరిగే అవకాశం కూడా ఉందంట, ఏం జరుగుతుందో తెలియదు. ఇది ఇంటర్నల్గా మాట్లాడుకుంటే బాగుండే మనకి. బీఆర్ఎస్లోకి పోయినా కూడా 2 టికెట్లు ఇస్తారా తెలియదు మరి. ఆడ ఏమో బీఆర్ఎస్కి అవసరం కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు కూడా చెప్పలేం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి కూడా మాటలు కాదు చేతలతోటి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈమె మాజీ ఓఎస్డి సుమంత్ ఉన్నాడు కదా, ఆయన గొంగిడి హరికృష్ణ అని ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తిని విపరీతంగా కొట్టిండంట. ఆయన కేసు పెట్టిండు, మేడిపల్లి పెడితే అది జూబ్లీస్కి బదిలీ అయింది. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కింద కేసు అయింది. అంటే ఆమె వ్యాఖ్యలు నిన్నను మొన్న వేసింది, 20 తారీఖు కేసు పెట్టిండు. ఇన్ని రోజులు పెట్టలేదు, ఆయనకు దాడి జరిగి కూడా చాలా రోజులే, ఇప్పుడు కాదు 2 months బ్యాక్ అయింది దాడి జరిగి. అంటే కౌంటర్ ఇది, రేవంత్ రెడ్డి కౌంటర్. ఉంటాయి కదా రాజకీయాలు అంటేనే ఇట్లా ఉంటాయి, చేతలు కాదు మాటలు కాదు, చేతులతో చూపించడం అధికారం ఉంటే ఇట్లా చేయడం అనేది. 100% మీ మధ్య ఏమైనా జరిగాను, కానీ నోటీసులు కూడా అందరికి ఇవ్వండి. మరి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం కూడా తప్పు కదా. రాజగోపాల్ రెడ్డి కూడా మస్తు మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఆయనకి ఎందుకు ఇస్తానేదో అర్థమైతే లేదు. భయం మరి, ఏం భయం? అందరికి ఒకటే రకంగా ఉండాలి కదా స్థానంలో. ఇప్పుడు ఇంకా మాట్లాడితే కొండ సుస్మిత లేకపోతే కొండ సురేఖ కంటే ఎక్కువనే మాట్లాడి ఆయన. నువ్వు ఎవరు 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాను చెప్పుకోవడానికి నీకు ఏం అధికారం ఉందని చెప్పిండు. నువ్వు మాటలు తక్కువ మాట్లాడి పని ఎక్కువ చేయన్నాడు. 1-2 చాలా మాట్లాడు, ఒక్క నోటీసు ఇవ్వలేదు ఆయనకు. అట్లుంటాయి రాజకీయాలు అంటే. ఇప్పుడు ఈ తెర మీదకి ఏంటంటే ఇప్పుడు అగ్రవర్ణ ఎమ్మెల్యేలు, అగ్రవర్ణ మంత్రులు లేదా బలహీన వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అనే వర్షన్ కూడా మళ్ళీ బయటకు వస్తుంది. అందులో భాగంగానే జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేసి, రెడ్డిని సస్పెండ్ చేసినాం కదా మేము అందరం ఒకటే రకంగా చూస్తున్నామని.
ఇంకా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అయితే ఒకటే చెప్తాడు మీడియా ముందర, ఒకటే పార్టీ లైన్ దాటొద్దు, ఎవరిని క్షమించదు పార్టీ అంటాడు. కానీ పార్టీ లైన్ దాటుడు కాదు, వాళ్ళు ఎప్పుడో దుంకేశారు. ఇప్పుడు 4-5 మీటర్లు దుంకిర్రు, 2 మీటర్లు కూడా కాదు, 4-5 మీటర్లు. మరి ఏం చేస్తారేమో కానీ ఒక్కటి స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, వీళ్ళు కూసున్న కొమ్మను కాంగ్రెస్ వాళ్ళు కొమ్మను వీళ్ళే నరుక్కుంటున్నారు, వీళ్ళ గోతులు వీళ్ళే తీసుకుంటున్నారు. బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ పని చాలా సులువుగా అయింది. వాళ్ళు వచ్చే ఎన్నికల్లో వాళ్ళు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంకా వీళ్ళే చాలు, వీళ్ళే గోతులు తీసుకోవడం, కుట్రలు చేసుకోవడం. ఈ ఎమ్మెల్యేలు అయితే మొత్తం ఖండించుండ్రు, 100% డిస్మిస్ చేయాలని చెప్తున్నారు. వారు పార్టీలే వద్దని చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో మరి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ తీసుకున్నాడా, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ కూడా సీరియస్ తీసుకున్నదేమో. కానీ కొండ సురేఖ అంశం మాత్రం 2-3 నెలలకు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది వార్త. మరి ఏందో కొండ సురేఖ కూడా తెగించినట్లే ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.